Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 46, verse 27. ఈరోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not thou, for behold, I will save thee from afar off. భయపడకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. Different Bible commentators divided the book of Jeremiah into different sections as the Lord led them. వేరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఇర్మియా గ్రంథాన్ని దేవుడు వారిని నడిపించిన కొలది వేరు విభాగాలుగా దాన్ని విభజించి చెప్పారు. However, when we come to chapter 46, ఏదేమైనా 46వ అధ్యాయానికి మనం వచ్చే సమయానికి this section deals with the prophecies that are directed mainly to the nations that were around Israel. ఈ భాగం ఇశ్రాయేల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలను సూచిస్తా ఉన్నాయి. And the prophecies of those nations. ఆ దేశాల గురించినటువంటి ప్రవచనాలు చెప్తా ఉన్నాయి. The prophet addressed the Gentile kingdoms. ఈ ప్రవక్త అన్యజనుల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. Yeah, God was passing judgments on the surrounding nations. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ దేశాల వారి మీద దేవుడి యొక్క తీర్పుని గురించి మాట్లాడుతాడు. Then what can we understand from this? మరి దీని నుండి మనకేం అర్థమవుతుంది? As Ryken commented, మరి రైకెన్ గారు ఆయన చెప్పిన మాటల ప్రకారం God knows who he is. దేవుడు ఆయన ఎవరో తెలుసు ఆయనకి. He is not a regional supervisor. ఆయన ఏదో ఒక ప్రాంతీయమైనటువంటి ఒక సూపర్వైజర్ లాంటి వాడు He is కాదు. not a tribal deity. అంతేకాదు ఆయన ఒక తెగల్లో ఉన్నటువంటి ఒక వారికే దేవుడు లాంటిది కాదు. He is the God of all nations. సమస్త వంశములకు దేశములకు దేవుడే His ఉన్నాడు. sovereignty is not limited to one culture. ఆయన సార్వభౌమత్వం అనేది ఒక సాంప్రదాయానికే అది పరిమితి Yeah, కలదు it is కాదు. not for one nation or one ethnic group. ఏదో ఒక సాంప్రదాయం గల ఒక దేశానికి సంబంధించింది కాదు. So this act and fact of God passing his judgments on the Gentile nations clearly shows the God of the Bible is the God of the whole universe. అన్ని జనుల పైన తీర్పు తీరుస్తున్నాడు దేవుడు అంటే ఈ సత్యం, ఈ వాస్తవికత ఏం చూపిస్తా ఉందంటే దేవుడు సమస్త దేశంలోకి ఆయన దేవుడై ఉన్నాడు. For the whole universe. విశ్వం అంతటికి ఆయన దేవుడై He is ఉన్నాడు. omnipotent God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడే. In the first 12 verses of chapter 46, 46వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో మనం చూస్తే God actually was speaking about the defeat of the Egyptians. దేవుడు వాస్తవంగా ఐగుప్తీల ఓటమిని గురించి మాట్లాడుతున్నాడు. 46:11, 46:11 the prophet was telling them that there is no healing though they go to Gilead. ప్రవక్త ఏమంటున్నాడు? గిలాదునకు వెళ్ళినా గానీ మీకు చికిత్స దొరకదు, వైద్యం దొరకదు. Gilead was known throughout the ancient world as a place of medicines. ఈ గిలాదు అనేది పురాతన కాలంలో ఉన్న ప్రాంతాలన్నిటి కూడా అదొక ఔషధం లభించేది కాదు అక్కడ. So in Jeremiah 8:22 we read, ఇర్మియా 8:22 మనం చదవచ్చు. is there no balm in Gilead? గిలాదులో గుగ్గిలము లేదా? Is there no healer there? అక్కడ ఏ వైద్యుడు లేడా? So in the olden days Gilead is famous for medicine. పురాతన దినాల్లో గిలాదు అనేటువంటి ఈ ప్రాంతము వైద్యం, ఔషధానికి అది ప్రసిద్ధి. But now what God is telling to the prophet? అయితే ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడు? Though Egypt goes to Gilead, there is no healing. ఐగుప్తు గిలాదుకు వెళ్ళినా గానీ దానికి చికిత్స కలగదు. They were to receive the judgment of God, and God was going to use the Babylonian armies as his instrument. దేవుని తీర్పు గురి కావాల్సిందే. దేవుడు బబులోనుని తన యొక్క సాధనముగా ఐగుప్తీయుల మీద వాడుకుంటాడు. To bring the Egyptians judgment. ఐగుప్తీయుల మీద ఆయన తీర్పును తీర్చడానికి. This was the reason basically why Jeremiah warned the people not to go to Egypt. ఈ కారణాన్ని బట్టే ప్రాథమికంగా ఇర్మియా ప్రజలని ఐగుప్తును వెళ్ళవద్దు అని హెచ్చరిక When చేసినాడు. the Babylonians came against Jerusalem and Judah, బబులోను వారు యెరూషలేము యూదా వారి మీదకి వచ్చినప్పుడు some of them are taken to captivity. కొంతమంది అయితే చెరలోని తీసుకొని పోబడ్డారు. Jeremiah ran away to Egypt. ఇర్మియా అయితే ఐగుప్తునకు పారిపోయాడు. Of course, through the Gedaliah and his son. గెదల్యా తన కుమారుని ద్వారా They helped him. వాళ్ళు ఆయనకు సహాయం చేసినారు. But some of the Jews, they were running to Egypt అయితే కొంతమంది యూదులు ఐగుప్తునకు పారిపోతా ఉన్నారు. for some political asylum type. అక్కడ ఏదో Refugees. అంటే రాజకీయమైనటువంటి ఒక ఆశ్రయం కొరకు వెళ్ళిపోయినట్టు. And but what Jeremiah said? మరి ఇర్మియా ఏమని Don't చెప్తున్నాడు? go to Egypt. ఐగుప్తునకు వెళ్ళొద్దు. Why? ఎందుకు? God is going to judge Egypt. దేవుడు ఐగుప్తునకు తీర్పు God తీర్చబోతున్నాడు. is going to give the strength to defeat Egypt to the Babylon. దేవుడు ఐగుప్తుని ఓడించడానికి బబులోనికి బలమునిస్తున్నాడు. So you cannot find safety there. కాబట్టి నీకు ఐగుప్తులో క్షేమం, భద్రత ఉండదు. And first of all, he is talking about Egypt in the first 12 verses. మొదటి 12 వచనాల్లో ఐగుప్తుని గురించి మాట్లాడుతున్నాడు. And later the prophet focused on other nations in the succeeding chapters. ఆ తర్వాత ప్రవక్త తర్వాత వచనాల్లో మనం చూస్తాం
ఇతర దేశాల గురించి మాట్లాడుతున్నాడు. In the last couple of verses in 46th chapter, 46వ అధ్యాయంలోని ఆఖరు 2 వచనాల్లో, that is the verse of our meditation comes from that portion. అంటే మన నేటి దిన ధ్యానం కొరకైనటువంటి ఈ భాగం నుండే ఉంది. The prophet was giving encouragement to his people. ప్రవక్త తన ప్రజలకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. Why he encouraged so? ఎందుకు ఆ విధంగా వాళ్ళకి ధైర్యపరుస్తున్నాడు? Really speaking, all prophecy centers around the person of Jesus. ఎందుకనగా ఈ ప్రవచనాలన్నీ కూడా వాస్తవంగా యేసు ప్రభు అనే వ్యక్తి ద్వారా వస్తున్నాయి. They are centered around Jesus. Jesus Christ is the center of those promises. యేసు ప్రభు వారి కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ వాగ్దానాలన్నీ యేసు ప్రభు వారి కేంద్రమై ఉన్నాయి. Why? ఎందుకని? Because the nation of Israel is so important to the coming of Jesus. ఎందుకనగా యేసు ప్రభు వారి రాకడ కొరకు ఇశ్రాయేలు దేశం చాలా ప్రాముఖ్యమైనది. Why God always protected and forgave and regathered Israel? ఎందుకు దేవుడు ఎల్లప్పుడూ కూడా వారిని క్షమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సమకూరుస్తున్నాడు? It was not because they are obedient, లేదో విధేయులైన వారని కాదు, but because the covenant he made with Abraham. అబ్రహాముతో తాను చేసిన నిబంధనను బట్టి. We may fail in our words and deeds, but God never fails. మన మాటలు, మన చేతలు, క్రియల్లో మనం విఫలంగా తప్పిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు తప్పిపోయాడు Not కాదు. only because of the covenant he made with Abraham, అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను బట్టి మాత్రమే but కాకుండా also the most important thing is అత్యంత ప్రాముఖ్యమైన సంగతి, that the Savior of the world, Lord Jesus Christ, has to come to the earth through the Jewish ఈ nation లోక only. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యూదా వంశము ద్వారానే లోకానికి రావాల్సి ఉంది. He is the Lion of Judah. ఆయన యూదా గోత్రపు సింహం. Forgiving and loving are his attributes. క్షమించుట, ప్రేమించుట అనేవి ఆయనకున్న గుణ లక్షణాలు అవి. Often God calls Jacob his servant and Israel as my people. అనేక పర్యాలు యాకోబుని నా సేవకుడని, ఇశ్రాయేలు వారు నా ప్రజలు అని పిలుస్తున్నాడు ఆయన. Not on the ground of their obedience, but because he had chosen them. ఏదో వాళ్ళు విధేయులు అయ్యారు, విధేయత చూపించడాని కాదు, దేవుడిని బట్టి చేస్తున్నాడు. We all know how refractory and disobedient they were. మరి వారు ఎంత మరి అవిధేయులైన వారు, ఎంత మొండివారు అనేది తెలుసు ఆయన. We all know. మనకు తెలుసు కదా. They were continually shaking off their yoke. వావ్, ఎప్పుడు ఎడతెగక వారు ఆ కాడిని తీసివేసుకుంటున్నారు. Many times they insulted God also. అనేక పర్యాలు దేవుణ్ణి వాళ్ళు అగౌరవపరిచారు. The obedience of Israel is not commended anywhere. They are not obedient. ఎక్కడ కూడా ఇశ్రాయేలీలు విధేయులు అనేటువంటిది లేదు, వాళ్ళు మెచ్చుకున్నటువంటి లేదు ఈ But విషయంలో. that election is set forth by which God has set them apart from other nations. అయితే దేవుడు ఇతర దేశాల నుండి వీళ్ళని వేరు చేసుకున్నాడు, వీళ్ళని ప్రత్యేకపరిచాడు. Now God says, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, fear not, O Jacob. యాకోబు భయపడకుము, Be not broken in mind, O Israel. ఇశ్రాయేలు నువ్వు ఏమాత్రం దిగులు పడవద్దు. These are indeed two names used. ఇక్కడ 2 పేర్లు ఉపయోగించారు. But God thus addressed his people often. అయితే దేవుడు అనేక పర్యాలు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతాడు. I will save thee. నేను నిన్ను రక్షించను. Not because you are worthy, but because I have chosen thee. ఏదో నీవు యోగ్యుడవని కాదు, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్న కారణాన్ని This బట్టి. is a great comfort to God's people. ఈ దేవుని ప్రజలైన వారికి ఎంత గొప్ప ఆదరణ ఇచ్చారు. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే those Jews were in great fear. ఆ యూదులైన వారు ఎంత భయంతో ఉన్నారు. But in the midst of wrath, God remembers mercy. అయితే ఉగ్రత చూపిస్తూనే దేవుడు కనికరం చూపించాడు. Remember, though Judah be destroyed, గుర్తుంచుకోండి, యూదా నశించిపోయినా, or Jerusalem be captured, యెరూషలేము చెరపట్టబడ్డా, temple be burnt to the ground, ఆ మందిరము నేల మట్టానికి కూలిపోయి people కాల్చివేయబడిన, may be carried away into captivity. ప్రజలు చెరలోనికి తీసుకొని పోబడిన. Remember, I repeat, remember, గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, the nation of Israel shall not be utterly destroyed. ఇశ్రాయేల్ దేశం సమూల నాశనం కాదు. A seed shall be preserved. ఒక సంతతి అనేది ఇంకా శేషించి ఉంటుంది. Out of that seed, the nation shall again revive. ఆ సంతతి నుండి ఆ దేశము మరలా అది ఉజ్జీవింపబడుతుంది. God's eternal purposes are linked with that nation. దేవుని యొక్క నిత్యమైన ఉద్దేశాలు ఆ దేశంతో ముడిపడి ఉన్నాయి. God's punishments against the surrounding nations, they are different from the corrections of his people. చుట్టూన్న దేశాలపైన దేవుని యొక్క శిక్ష దేవుని ప్రజలను సరిదిద్దే దాని నుండి వేరేవి. See, pagan kingdoms or empires may pass into history. చూడండి, అన్య జనాంగము, రాజులు, రాజ్యాలు చరిత్రలో అవన్నీ కూడా అయిపోయిన అంతరించిపోయాయి. They may go to the history. ఆ చరిత్రలో ఉండిపోతాయి, కలిసిపోతాయి. ఇంకా God would never make a complete end of Israel. అయితే దేవుడు ఇశ్రాయేలుకి సంపూర్ణమైన అంతం అనేది పెట్టలేదు. ఎప్పుడు Somewhere in some country few people will be there. ఎక్కడో ఏదో దేశంలో కొంతమంది ఇంకా మిగిలే ఉన్నారు. His covenant people. అదే వాళ్ళంతా నిబంధన ప్రజలు. Even in our Christian life, మన క్రైస్తవ జీవితంలో కూడా, as the man of God F.B. Meyer said, దైవజనుడు F.B. మేయర్ గారు చెప్పిన if ప్రకారం, he has taken us to be his,
ఒకవేళ మనల్ని తన వారిగా ఆయన చేసుకుంటే and to give us his best, ఆయన శ్రేష్టమైనవి మనకి ఇవ్వాలనుకున్నప్పుడు then though we suffer chastisement, we will not be overwhelmed by it. ఒకవేళ మనము శిక్షించబడుతున్నా గానీ అది అంత అత్యధికమైనది ఏమిగా ఉండదు. Though we are corrected, మనం మనల్ని దిద్దుబాటు though చేస్తాం we are diminished and though we are brought low, ఒకవేళ మనము నశించిపోయి ఉన్నా గానీ ఎంత దీనులుగా చేయబడినా God will not make a full end of us. దేవుడు పూర్తిగా అంతమొందించడు. Though we are pruned, we shall not be cut down to the ground. ఒకవేళ మనల్ని సరిదేస్తూ కత్తిరిస్తున్నా గానీ పూర్తిగా నేల మట్టానికి నరికివేయబడం. Even God's judgments upon us who are his people is the evidence of his great love and care for us. తన ప్రజలమైనటువంటి మన మీద ఒకవేళ దేవుని యొక్క తీర్పు వస్తుందంటే ఇక్కడ మనం దేవుడు మన It is ఎడల the ఇంకా symbol of his great love and care. ఆ దేవుని యొక్క గొప్ప ప్రేమ ఆయన యొక్క పట్టింపుకి సూచనగా ఉంది. Like a faithful and loving father, he corrects us and he will not leave us wholly unpunished. ఏ విధంగా నమ్మకస్తున్న తండ్రి సరిదిద్దుతుంటాడు, పూర్తిగా మనల్ని ఆయన నాశనం చేయడం దానికి సూచనగా. How blessed are we? మనం ఎంత ధన్యులం. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, have you come under the better understanding of his love? మరి ఆయన ప్రేమను గురించి నువ్వు ఏమన్నా గ్రహింపు నీకుందా? He will never leave you. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. Though you shake off his hands, నీవు ఆయన చెయ్యి వదిలించుకున్నా గానీ yet he will guide you with minor chastisement. ఆయనను కూడా ఆయన నిన్ను మరి కొద్దిగా చిన్నగా శిక్షిస్తూ He will guide you. నిన్ను నడిపిస్తూ ఉంటాడు. May God help us to understand these truths and go forward in our Christian life. ఈ సత్యాలు మనం గ్రహిస్తూ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగులాగిన దేవుడు చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee for thy chosen people Israel. దేవా నీవు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలను బట్టి వందనాలు. O Lord, though thou hast, O Lord, confounded the other nations, దేవాను ఇతర దేశాలు ప్రభావ మరి వాటిని శిక్షించినా గానీ, though thou hast confounded, thou hast destroyed them, దేవా నువ్వు వారిని నాశనం చేసినా, as far as your people are concerned, you were punishing them. నీ ప్రజల మాటకు వస్తే కేవలం వారిని They శిక్షిస్తున్నావు. are covenant people వారి నిబంధన ప్రజలు. because of Abraham. అబ్రహామును బట్టి O Lord, what a love you are having. ఎంత ప్రేమ ప్రభా In మీకుంది. the New Testament age, we are the children of Abraham. క్రొత్త నిబంధన కాలంలో మేము అబ్రహాం సంతానమై ఉన్నాం. Lord, those people who accepted you, thou hast given power to become the children of God. దేవా ఎందరు నిన్ను అంగీకరించారో వారు దేవుని కుమారులై అధికారం ఇచ్చావు. And they will be considered as the seed of Abraham. Galatians 3:29. గలతీ 3:29 ప్రకారం వారు అబ్రహాం యొక్క సంతానంగా Lord, this పరిగణించబడుతున్నారు. wonderful privilege you have given. అద్భుతమైన ఆధిక్యతలు మాకు ఇచ్చావు. Help us to utilize it for our good and for thy glory. ఓ ప్రభు, ఇది మా మేలు కొరకే నీ నామం మహిమార్థమై దీన్ని ఉపయోగించుకునేదానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.